కూకట్పల్లి కేపీహెచ్బీ కాలనీలో మిరాయి సినిమా హీరోయిన్ రితికా నాయక్ సందడి చేశారు. జ్యువెలరీకి సంబంధించి తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటి షోరూంను కేపీహెచ్బీ కాలనీలోని 3వ ఫేజ్లో ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్లో 2 షోరూంలు ఉండగా తెలంగాణలో మొదటి షోరూంను నెలకొల్పామని నిర్వాహకులు వెల్లడించారు. తమిళనాడు రాష్ట్రం కర్నూలులో టీవీకే పార్టీ ర్యాలీ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో భారీ ప్రాణ నష్టం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై పరిస్థితులను పరిశీలించేందుకు ఎన్డీఏ తరపున ప్రత్యేక ప్రతినిధి బృందాన్ని ఏర్పాటు చేశారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రకటించిన ఈ బృందంలో మొత్తం 8 మంది సభ్యులు ఉన్నారు. వీరిలో 6 మంది బీజేపీ ఎంపీలు కాగా 2 ఇతర పార్టీలకు చెందినవారు. శివసేన ఎంపీ శ్రీకాంత్ షిండే, ఏలూరు టీడీపీ ఎంపీ పుటా మహేష్ కుమార్ ఆ ప్రత్యేక బృందంలో చోటు దక్కించుకున్నారు. కామారెడ్డి జిల్లా 19వ వార్డులోని ఆదర్శ్ నగర్ కాలనీలో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. తంగేడు బంతిపూలతో బతుకమ్మను అలంకరించారు.
చివరి రోజు కావడంతో కాలనీవాసులు పండుగను ఆనందంగా జరుపుకున్నారు. ఇక్కడ హిందూ సాంప్రదాయం ప్రకారం అందరం బతుకమ్మ జరుపుకుంటున్నాము. బాగానే ఉంది. మేము గత 2-3 ఇయర్స్ నుంచి బతుకమ్మ సెలబ్రేషన్ జరుగుతున్నాయి. అంటే స్టార్టింగ్లో చాలా తక్కువ ఉండే, ఇప్పుడు చాలా అభివృద్ధి అయింది. అయినా ఇంకా మా ఏరియాలో రోడ్లు, వాటర్, మళ్ళీ మోర్లు ఫెసిలిటీ సరిగ్గా లేదు. మా బతుకమ్మ సెలబ్రేషన్స్ ఇంకా అంగరంగ వైభవంగా జరుపుకోవాలంటే ఉన్నతాధికారులు మా వార్డుని గుర్తించి కొంచెం సక్రమంగా మాకు ఉన్నత సదుపాయాలు కల్పిస్తారని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఇక్కడ మేము బతుకమ్మ పండుగ సందర్భం జరుపుకుంటున్నాము. ఈ పండుగతోటి 4వ సంవత్సరం జరుగుతుంది. ఇక్కడ పబ్లిక్ రోడ్డు సరిగా లేకపోవడం వల్ల, సిసి రోడ్లు, మట్టి రోడ్లు సరిగా లేకపోవడం వల్ల, మోర్లు లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ ఏరియాలో ఉన్న వాళ్ళు. ఇంకా ప్రతి సంవత్సరం మాకు ఈ ఏరియాలో లైట్లు లేవు, వాటర్స్ లేవు. బతుకమ్మ వేసుకున్నామంటే సందర్భాలు లేక అందరూ వేరే వేరే ఊర్లలోకి వెళ్ళాలని కోరుకుంటున్నారు. కాబట్టి మళ్ళీ వచ్చే సంవత్సరం మా గల్లీకి మంచిగా లైట్లు, రోడ్లు, మోరీలు, అన్ని వాటర్ సౌకర్యం ఇవ్వాలని కోరుకుంటున్నాము. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ వాటర్ లేక, కరెంటు సరిగా లేక, టంబాలకు లైట్లు సరిగా లేక అందరు ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి మీరు ఎక్కడున్నా ఎవరెవరైతే ఈ వార్త వింటున్నారో వాళ్ళందరూ దయచేసి ముందుకు రావాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. మాకు ఇక్కడ ఆడపిల్లలకు చాలా ఇబ్బంది అవుతుంది. మాకు ఇక్కడ దారులు సరిగ్గా లేవు. తొవ్వలకు నడవడానికి వర్షాకాలంలో మాకు బయటకు వెళ్ళొస్తలేదు. ఇంటికి మొత్తం బయట ఇల్లు తిరుగుల వాటర్ వచ్చేస్తుంది. మాకు ఇక్కడ చాలా ఇబ్బంది అవుతుంది. మాకు బతుకమ్మ ఆడుకున్నందుకు ఆడపిల్లలకు కూడా చాలా ఇబ్బంది అవుతుంది. మాకు ఎక్కడ వెళ్ళి అన్ని సౌకర్యాలు కల్పించగలరని. పటాన్చెరు సాకి చెరువు కట్టపై జరిగిన సద్దుల బతుకమ్మ వేడుకల్లో వేలాది మంది మహిళలు బతుకమ్మలతో పాల్గొన్నారు. జానపద కళాకారుల పాటలకు అనుగుణంగా మహిళలు బతుకమ్మ ఆడగా బిత్తిరి సత్తి హాస్యం అందరినీ అలరించింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ప్రకృతిని పూజించే అరుదైన పండుగ బతుకమ్మ అని పేర్కొన్నారు.
పెదగండ్యాడ జనావాసాల మధ్య అదానీ సిమెంట్ కంపెనీకి అనుమతులు పబ్లిక్ హియరింగ్ రద్దు చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి ఎం జగ్గునాయుడు డిమాండ్ చేశారు. సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వి కృష్ణారావు, జిల్లా కమిటీ సభ్యులు యుఎస్ఎన్ రాజుతో కలిసి సిఐటియు జిల్లా కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో గోడ పత్రికలను ఆవిష్కరించారు. అదానీ గంగవరం సిమెంట్ కంపెనీ ఏర్పాటు చేయడం కోసం వచ్చే 8వ తేదీన ప్రజాప్రాయ సేకరణకి కూరుకుంటూ ఉన్నారు. అక్కడ కానీ సిమెంట్ పరిశ్రమ వస్తే గాజువాక నియోజకవర్గం, విశాఖపట్నం వెస్ట్ నియోజక పరిధిలో ఉన్నటువంటి 10 లక్షల మంది ప్రజలు వాళ్ళ ఇల్లు ఖాళీ చేసి పోవాలి, లేదంటే తరతరాలు దినదినగంటగా వ్యాధుబారిన పడి జీవించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి పెదగండ్యాడ ప్రాంతంలో అదానీ సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటుని రద్దు చేయాలని, అలాగే ప్రజాప్రాయ శాఖ రద్దు చేయాలని చెప్పి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. ఎందుకంటే ఇప్పటికే అదానీ గంగవరం పోర్ట్ కాలుష్యం వల్ల ఈ ప్రాంతాల ప్రజానీకం తీవ్ర వ్యాధుల బారి పడుతూ ఉంటారు. తల్లి గర్భంలోని బిడ్డ మొదలు వృద్ధుల వరకు అన్ని తరగతుల వారు క్యాన్సర్ వ్యాధులు, కిడ్నీ వ్యాధులు, ఊపిరితిత్తుల వ్యాధులు, శ్వాసకోశ వ్యాధులు, గుండె నొప్పులు, చివరకు తల్లి గర్భంలోని శిశువు వరకు రోగాలు బారి పడుతూ ఉన్నారు. మహిళలు గర్భస్రావం అవుతున్నాయి. దీనికి అందరికీ ప్రధాన కారణం గంగవరం పోటీ వచ్చేటువంటి రసాయనాలు, బొగ్గుతో కూడినటువంటి దుమ్ము ధూళి. ఇది సాధన్నట్టు ఇప్పుడు అక్కడ పరిశ్రమ కానీ సిమెంట్ పరిశ్రమ పెడితే నరకం చూడాల్సిందే వాళ్ళు. కాబట్టి ఈ పరిశ్రమలు ఎటువంటి పరిశ్రమ కూడా ప్రాంతంలో పెట్టకూడదని చెప్పని సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఒక పరిశ్రమ ఏర్పాటు చేస్తే వేలాది మందికి ఉపాధి లభించే పరిస్థితి గతంలో ఉండేది. కానీ ఈరోజు గంగవరం పోర్ట్ దగ్గర ఈ సిమెంట్ కంపెనీ ఏర్పాటు వల్ల వచ్చే ఉపాధి కేవలం 260 మంది. 260 మంది ఉపాధి కోసం, అదానీ సంపదని పెంచడం కోసం 10 లక్షల కుటుంబాల తాలూకా ఆరోగ్యాన్ని, వాళ్ళ ప్రాణాలని పరంగా పెట్టాలని చెప్పని మేము ప్రభుత్వం ప్రశ్నిస్తున్నాం. కాబట్టి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, స్థానిక ఎంపీ భరత్ గారు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు గారు, విశాఖపట్నం వెస్ట్ ఎమ్మెల్యే గణబాబు గారు మీరు వెంటనే జోక్యం చేసుకుని ఎట్టి పరిస్థితిలో కూడా పెదగండ్యాడ ప్రాంతంలో అదానీ సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టకుండా నియంత్రించాలని, అడ్డుకోవాలని, వాటికి అనుమతి ఇవ్వకూడదని చెప్పని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రజల ప్రాణాలని, ఆరోగ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది. వాటికి మందపల్లి మందేశ్వర శనీశ్వర స్వామివారి ఆలయంలో దసరా నవరాత్రుల్లో భాగంగా మూలా నక్షత్రం సందర్భంగా సామూహిక అక్షరాభ్యాసం, కుంకుమ పూజలు ఘనంగా నిర్వహించారు. కొత్తపేట మండలం మందపల్లి ఆధ్యాత్మిక వాతావరణంతో కలకల్లాడింది. శరన్నవరాత్రి పర్వదినాల్లో మూలా నక్షత్రం సందర్భంగా సరస్వతీదేవికి ప్రత్యేక పూజలు, పిల్లలతో అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, కొత్తపేట జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్ పాల్గొన్నారు. దశమి పర్వదినాల్లో శరన్నవరాత్రుల్లో భాగంగా అమ్మవారు సరస్వతీదేవి అలంకరణతో ఉన్నటువంటి మందపల్లి శనీశ్వర స్వామి వారి యొక్క ఆలయంలో భారతీయ అమ్మవారు సరస్వతి ఉన్న సందర్భంలో ఇక్కడ ఈ ఉచిత సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం పెద్ద ఎత్తున మందపల్లి శనీశ్వర దేవస్థానం వారు చేపట్టడం చాలా అభినందనీయం. ఎందుకంటే సరస్వతీదేవి అమ్మవారు జ్ఞానానికి ప్రతిరూపం. అటువంటి జ్ఞానాన్ని అందించే సరస్వతి అమ్మవారి యొక్క సమక్షంలో
పిల్లల అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహిస్తూ పిల్లల భవిష్యత్తుకు రేపు బాగుండాలని అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఒక చక్కటి కార్యక్రమాన్ని ఇక్కడ వారు నిర్వహిస్తూ ఉన్నారు. పిల్లల యొక్క తల్లిదండ్రులు పెద్ద ఎత్తున పాలు పంచుకుని అక్షరాభ్యాస కార్యక్రమంలో భాగస్వాములు అవుతూ ఉన్నారు. మహిళలందరూ కూడా ఉచిత కుంకుమ పూజ కార్యక్రమంలో కూడా పాలు పంచుకుంటూ ఉన్నారు. ఈ మందేశ్వర శనీశ్వర స్వామి వారి ఆలయం ఇక్కడ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, వారి యోగక్షేమాలు శనీశ్వర స్వామి వారు, పార్వతీ అమ్మవారు, సరస్వతి దేవి ఆశీస్సులో ఉండాలని కోరుకుంటూ ఒక మంచి కార్యక్రమం ఇక్కడ నిర్వహించారు. వారిని అభినందిస్తూ పిల్లల భవిష్యత్తు బాగుండాలని, భవిష్యత్తులో గొప్ప విద్యావంతులుగా వారు తయారవ్వాలని, ఇవాళ అక్షరాభ్యాసం పొందినటువంటి ప్రతి పిల్లలు కూడా భవిష్యత్తులో గొప్ప విద్యావంతులు కావాలని కోరుకుంటూ వారు ఆశీర్వదిస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ముషీరాబాద్ నియోజకవర్గం ప్లేగ్రౌండ్లో అంగరంగ వైభవంగా ఘనంగా బతుకమ్మ సంబరాలు జరిగాయి. మహిళలందరూ సద్దుల బతుకమ్మ సందర్భంగా భారీ సంఖ్యలో పాల్గొని బతుకమ్మ ఆడి తెలంగాణ రాష్ట్ర మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ రాజకీయ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డి పట్టణంలోని టీపీసీసీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో సద్దుల బతుకమ్మ సంబరాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి హాజరై మహిళలకు బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి సిడిసి చైర్మన్ ఇర్షాద్తో పాటు మహిళలు తదితరులు పాల్గొన్నారు.
ప్రపంచ హృదయ దినోత్సవ సందర్భంగా అపోలో ఆసుపత్రి ఆధ్వర్యంలో కైలాసగిరి కొండపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం జరిగింది. డోంట్ మిస్ ఏ బీట్ నినాదంతో యువత అధిక సంఖ్యలో పాల్గొని జూంబా నిర్వహించారు. ఈ సందర్భంగా అపోలో కార్డియాలజిస్టులు గుండె జబ్బులు పెరుగుతున్నాయని, జీవనశైలిలో మార్పులు చేసి ఆహారం, వ్యాయామంపై దృష్టి పెట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సిఓఓ రామచంద్రతో పాటు పలువురు వైద్యులు పాల్గొన్నారు. ఎప్పుడు లైట్ వేసినప్పుడు పైకి తీసినాక చిన్న గ్లంజీ వస్తుంది తీసుకోవచ్చులే దాన్ని. నమస్కారం అండి. వరల్డ్ హార్ట్ డే సందర్భంగా ప్రజలలో అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం మేము ఇక్కడ కైలాసగిరి కొండపైన ఒక యాక్టివిటీ కండక్ట్ చేస్తున్నాము. దీని ద్వారా ప్రజలందరికీ గుండె జబ్బులు, గుండె ఆరోగ్యానికి సంబంధించిన అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో అపోలో హాస్పిటల్స్ తరఫున ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఈ సంవత్సరము వరల్డ్ హార్ట్ డే థీమ్ వచ్చి డోంట్ మిస్ ఏ బీట్. పాజ్ అవ్వచ్చండి. సో మీరు కనుక గమనించినట్టయితే ఈ మధ్యకాలంలో గుండె జబ్బులకి వయసుతో సంబంధం లేకుండా వస్తున్నాయి. ఈవెన్ ఒక 25 సంవత్సరాల పిల్లవాళ్ళకు కూడా గుండె జబ్బులు అనేది సర్వసాధారణం అయిపోయింది. దీనికి అంతటికీ మూలమైన విషయం మీరు గమనించినట్లయితే ప్రధానంగా ఒక సెడెంటరీ లైఫ్ అనేది అలవాటు అయిపోయింది. మెయిన్గా చేయవలసింది ఏంటంటే కనీసం 30 నిమిషాలు ఒక రోజులో బ్రిస్క్ వాక్ చేయాలండి. దిస్ ఈజ్ బేసిక్. కానీ విత్ అవర్ లైఫ్ స్టైల్ అండ్ డైటరీ హ్యాబిట్స్ వచ్చేసరికి కొంచెం జంక్ ఫుడ్ కానివ్వండి, ఆయిలీ ఫుడ్స్ ఇవన్నీ ఎక్కువ తినడం వల్ల గుండె జబ్బులు అన్నవి అయిపోయినాయి ఈ కాలంలో. ఇవన్నీ ముందే తెలుసుకుంటే 80% ఆఫ్ ది హార్ట్ కండిషన్స్ కెన్ బి ప్రివెంట్ అవ్వడం వల్ల డెత్స్ కూడా నివారించవచ్చు. ఈ ఉద్దేశంతో మేము 2 కార్డియాక్ హెల్త్ చెక్ ప్యాకేజెస్ కూడా లాంచ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు 999 రూపాయలతో ఒక ప్యాకేజ్ అండ్ 3999 రూపాయలతో ఒక ప్యాకేజ్. ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. సో దట్ మీ హార్ట్ హెల్త్ కండిషన్ ఎలా ఉంది అన్నది తెలుసుకోవచ్చు. ఏదైనా ప్రాబ్లం ఉన్నా కానీ ముందుగానే పసిగట్టి నివారించవచ్చు. ఒక్క నిమిషం అండి, ఆ డీటెయిల్స్ అది ప్యాకేజ్లో వచ్చి ఈసీజీ, లిపిడ్ ప్రొఫైల్, 2D ఎకో కానీ, TMT టెస్ట్, సీరం క్రియాటినిన్ అండ్ ఒక సీనియర్ డాక్టర్తో కన్సల్టేషన్ జరుగుతుందండి వచ్చిన వాళ్ళకి. అండ్ 3999 ప్యాకేజ్లో వచ్చి ఈసీజీ ఒకటి, 2D ఎకో కానీ, TMT కానీ, కార్డియాక్ సిటీ కాల్షియం స్కోరింగ్ అంటారు. అండ్ ఇంకొకటి కార్డియాక్ కన్సల్టేషన్ అవుతుంది, సీనియర్ డాక్టర్తో కన్సల్ట్. జోయ్ అలుకాస్ జ్యువెలరీ షోరూంలో మేకింగ్ ఛార్జీల్లో 50% డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించారు. ఈ ప్రత్యేక ఆఫర్ సందర్భంగా గాంధీనగర్ ఎదురుగా ఉన్న జోయ్ అలుకాస్ గోల్డ్ షోరూంలో కస్టమర్లను నిర్వాహకులు సన్మానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రెగ్యులర్ కస్టమర్ చందన కేక్ కట్ చేసి ఆఫర్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ప్రశాంత్, చంద్రమోహన్, రాజశేఖర్ రెడ్డి, జోయ్ అలుకాస్ సిబ్బంది పాల్గొన్నారు. దిల్షద్ బేగం ఎవరు ఒకరు, దిల్షద్ బేగం, సాయిరామ్. ఒక నిమిషం
మేడం వాళ్ళు మొత్తం ఆంధ్ర రీజన్లో కానివ్వండి, తెలంగాణలో కానివ్వండి, చెన్నైలో కానివ్వండి, ప్రతి ఒక్క షాపింగ్ కూడా జాయిల్ కాస్ట్లోనే పర్చేస్ చేస్తాను, కంప్లీట్ ఫ్యామిలీ కూడా. దేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నగర శివారు ఫిర్జాదిగూడ మున్సిపాలిటీ 20వ వార్డ్ శ్రీరామ్ నగర్ కాలనీలో దుర్గామాత ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అమ్మవారి విగ్రహానికి ఇంటర్నేషనల్ టేబుల్ టెన్నిస్ ప్లేయర్, యంగెస్ట్ మోటివేషనల్ స్పీకర్ నయనా జైస్వాల్ తన కుటుంబంతో కలిసి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. నిర్వాహకులు వారి కుటుంబానికి శాల్వాతో సత్కరించారు. రాష్ట్ర ప్రజలకు ఆమె దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు. తనదైన శైలితో ఆడుతూ పాడుతూ నవ్వుతూ జింకపిల్ల పాదాలకు జంగం పెట్టే విధంగా ఇంటిని కలకలలాడిస్తూ ఇంటికి ఒక వరం లాంటిది. కావున మనం ఆడపిల్లలని ఒక ఆదిశక్తిగా భావించాలి. అప్పుడే మన ఇల్లు లక్ష్మి వాటికగా మారుతుంది. ఈ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా ఆలోచిస్తూ అమ్మవారి ఆశీస్సులు మరి అందరూ ఆరోగ్యాలతో ఉండాలి అని కోరుకుంటూ ఈ రోజు నాకు అవకాశం ఇచ్చిన మరి ఇక్కడికి ఇన్వైట్ చేసిన వినయ్ సింగ్ గారికి మరియు ఆ టీం మెంబర్స్ అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. సో అమ్మవారి మహిషాసుర నందిని నందిత మేఘిని విశ్వ వినోదిని నందనుతే జయ జయ కుటుంబిని భూరి కుటుంబిని భూరి జయ జయ హే महिषासुरमर्दिनि रम्यकारिणि शैलसुते मनोहरवर्षिणि दुर्गादर्शिनि दुर्गमवर्षिणि सरस्वते जयवरदोषिणि शङ्करदोषिणि कीर्तिशोषिणि दोषरते अनुजनिरोषिणि सुतरोषिणि दुर्मदशोषिणि सिन्धुसुते जय जय हे महिषासुरमर्दिनि रम्यकारिणि शैलसुते ऐ जगदम्ब प्रिय आसुरते शिखर शिरोमणि तुंग हिमालय शृंगनिकालय. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో విదేశాల్లో నిర్వహించిన బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్న కల్వకుంట్ల కవిత శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. ఈ నెల 25న హర్యానాలోని రోహ్తక్లో మాజీ ఉప ప్రధాని దేవీలాల్ 112వ జయంత్యుత్సవంలో పాల్గొన్న కవిత అదే రోజు ఢిల్లీ నుంచి ఖతార్కు వెళ్లారు. ఖతార్ రాజధాని దోహా, మాల్టా, లండన్లో నిర్వహించిన బతుకమ్మ సంబరాల్లో ఆమె పాల్గొన్నారు.